కాలేజ్ హాలిడే వచ్చినప్పుడు ఒక టూర్కి వెళ్దామని ప్లాన్ వేసుకుంటారు. ఇద్దరు బాయ్స్, ఇద్దరు అమ్మాయిలు కలిసి ఇంట్లో ఫ్యామిలీకి ఎవరు చెప్పకుండా వాళ్ళు సీక్రెట్గా వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ కల్లా తిరిగి వద్దామని బయలుదేరుతారు. అయితే ఇలా అనుకోకుండా మధ్యలోకి వెళ్ళంగానే వర్షం వస్తుంది ఫ్రెండ్స్. ఆ వర్షం రాగానే అప్పటికి అమ్మాయిలు మొత్తుకుంటారు, వద్దొద్దు ఇంత ఫుల్ వర్షం పడుతుంది, మనం రిటర్న్ మళ్ళీ పోదాము, మనకి ఏది లేదు, నెక్స్ట్ టైం ప్లాన్ వేద్దాం అనేసి అంటారు. అయినా వీళ్ళు వినరు. ఇంత దూరం వచ్చినాం, మేము 1-2 గంటలు అయితే వర్షం ఆగిపోతుంది అనేసి సైడ్కి ఆపుకొని అలానే పనుకుంటారు ఫ్రెండ్స్. మార్నింగ్ లేచి వెళ్ళిపోదామని. అయితే మార్నింగ్ లేవగానే ఇలా ఉండిపోతారు కారు, వీళ్ళు పక్కన ఎవరు ఉండరు. ఒక 1 అవర్ తర్వాత ఒక వ్యక్తి వస్తాడు. వచ్చేసి అక్కడ పొలాలు ఉంటాయి, వాళ్ళకి చూసుకొని పొలాలకు డ్యూటీకని వచ్చేస్తాడు. వచ్చేసి చూసేసి ఆయన షాక్ అయ్యి వెళ్ళిపోతాడు. ఇక్కడ వీళ్ళని గమనించాడు, వెళ్ళిపోతాడు. వీళ్ళు అరుస్తూ ఉంటారు, వెళ్ళిపు అంకుల్ అని ఏం అరిచినా ఎవరు పట్టించుకోరు. అలానే వీళ్ళు అరుచుకుంటూ ఉంటారు. మొబైల్ మొత్తం ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయి ఉంటాయి. ఇంకా వీళ్ళు టెన్షన్ పడతారు, ఎందుకు తీసుకొచ్చేవారు బాబు, వద్దని చెప్పాను కదా, ఇంట్లో చెప్పలేదు, ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసి ఏం చెప్తాం, మనం ఎవరు చెప్పకుండా వచ్చినాం అది అని అమ్మాయిలు అలా తిడతారు. అయినా వాళ్ళు పట్టించుకోరు. ఏమి టెన్షన్ పడకండి, మనం ఇలా బయటకు వెళ్తాం అనేసి వాళ్ళు అలా ధైర్యం చెప్పుకుంటూ వస్తారు. తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి బైక్ మీద వెళ్తుంటారు. తను చూస్తాడు. చూసి ఏందబ్బా చెరువు మధ్యలో కారు ఉన్నట్టుంది అనేసి కొట్టుకొచ్చిందేమో అని చూసి పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినమ్మడి పోలీసులు వచ్చేసి వాళ్ళని కాపాడుతారు. పక్క తీసిన తర్వాత వాళ్ళని అడుగుతారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని మీద వచ్చారంటే, లేదు సార్ ఇట్లా మాకు టూర్ గురించి అని ఇట్లా వచ్చాము, మధ్యలో వర్షం పడేదని ఆగినాం, తెల్లారి వరకు మాకు ఇలా వర్షం ఫుల్ అయిపోయింది, మీకు ఎక్కడ పోలే తెలియలేదు అది అని చెప్పేసి ఇక్కడ అయిపోయినామంటే, సరే వెళ్ళిపోండి, మీరు రిటర్న్ వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అంటే మళ్ళీ వాళ్ళు ఇంటికి పోదామని ఇలా అమ్మాయిలు ఎంత మొత్తుకుని మళ్ళీ తీసుకుని ఇంత దూరం వచ్చాం అవన్నీ పట్టించుకోవద్దు అనేసి వాళ్ళు అలానే వెళ్ళిపోతారు. వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఇవి మర్చిపోయి కొంచెం ఎంజాయ్ చేస్తారు. చేసిన తర్వాత అన్నీ మర్చిపోతారు, ఇంత బాగుంది ఈ లొకేషన్ అనేసి. వల్ల ఆ అమ్మాయి కొంచెం కళ్ళు తిరిగినట్టు అయ్యేసి అక్కడి నుంచి పడిపోతుంది, కిందికి లోయలో పడిపోతుంది. వీళ్ళు అప్పటికి పట్టుకుని ట్రై చేస్తారు కానీ అందరూ. ఈ పక్కన అమ్మాయి అరుస్తుంది. అరిచినప్పుడు 10 మంది జనాలు వచ్చేసి చేరుకుంటారు. ఏమైందంటే ఇట్లా మా ఫ్రెండ్ కింద పడిపోయిందంటే, అమ్మ అక్కడ కింద పడితే లోయలో మనం వెళ్ళలేమమ్మ కిందికి, ఇంకా అక్కడ పడ్డోళ్ళు ఇంకా మనం బతికిరో చచ్చిరో కూడా తెలియదు, వాళ్ళని చూడడం మన కష్టం, ఇప్పుడు వాళ్ళ గురించి పోతే మన పానాలు పోతే అనవసరంగా అప్పుడు చెప్పినప్పుడు వెళ్ళిపోతే అయిపోవు, అనవసరం ఇంత దూరం వచ్చినామా అని వీళ్ళు టెన్షన్ పడతాం. ఇక ఏమి తోయక ఏడుస్తుంది అమ్మాయి. ఏడ్చి వద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా నా ఫ్రెండ్ పానం తీసిరు, ఇప్పుడు నేను ఏం చెప్పాలని అమ్మాయి బాధపడుతుంది. ఇంక ఎట్లయితే అట్లానే వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. వచ్చేసి ఏమైంది ఏ కథ అంటే ఇట్లా వచ్చినాము ఇట్లా అయిపోయిందంటే వాళ్ళుండి ఇక వాళ్ళు బాధపడి ఇక పోలీసులు పిలుస్తారు. పోలీసులు వచ్చేసి కిందికి పోనీకి రాదమ్మా, కిందికి పోయిన వాళ్ళు ఇక మనం పోయినామంటే మన పనులు కూడా అంతే, ఇక వెళ్ళిపోండి, ఇంకా మా అమ్మాయి చచ్చిపోయింది అది అని చెప్పేసి పంపిస్తే నైటు వాళ్ళ డాడీ ఏడుస్తూ అనుకుంటాడు. అయితే అమ్మాయి కళలోకి వచ్చేస్తుంది, డాడీ నేను ఒక దగ్గర ఉన్నా, నేను ప్లేస్లో ఉన్నా, ప్లీజ్ డాడీ నన్ను వచ్చి బతికించు డాడీ, నన్ను కాపాడు డాడీ అనేసి ఏడుస్తుంది వాళ్ళ డాడీ దగ్గర. ఏడ్చినప్పుడు ఎమ్మడి లేస్తాడు. లేచి అక్కడికి వెళ్ళి లొకేషన్కి వెళ్ళి చూస్తాడు. చూడంగానే అక్కడ ఎవ్వరు ఉండరు కదా నైట్ పూట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎట్లా తార్లు కట్టేవి కిందికి వెళ్తారు. మామూలుగా కిందికి వెళ్ళి చూస్తే అమ్మాయి శవం అక్కడ పడి ఉంటుంది. ఇంకా అమ్మాయిని తీసుకొని శవం తీసుకొని పైకి వచ్చేస్తారు. వచ్చి పొద్దున్న వెళ్ళేసి కాస్ట్గా అన్నీ చేసేస్తారు. చేసి అక్కడక్కడ అందరూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఆమె దయ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటికి వస్తారు. ఒక్కొక్కరితోటికి ఒక్కొక్క రోజు వస్తుంది. ఓ రోజు ఫస్ట్ వినలేరు చూడు, ఆ బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను ఎంత చెప్పినా నన్ను ఎడరా, నన్ను చంపేసి నా జీవితం ఆగం చేసిరే, మీరు బతకొద్దు, మీలను చంపేస్తాయని అమ్మాయి గొంతు పట్టి విసుకుతుంది. వాళ్ళు పెంచుకొని లేస్తారు. లేచి అదురుకొని ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు. అరే ఇలా కళ్ళకు వచ్చింది రా, నాకు గొంతు పట్టి విసుకుంది రా అంటే, అంత నువ్వు ప్రేమ అదంతా ఏం లేదని ఒక ఫ్రెండ్ చెప్తే అనుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయనకు అట్లానే అవుతుంది. నెక్స్ట్ అమ్మాయి దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పుకుంటాను నా బాధ, మన ఇన్ని రోజులు కలిసిమెలిసి తిరుగుతాం కాలేజీలో, మన అనవసరం తీసుకెళ్ళి మా అమ్మ నాయన ఎవరు చెప్పలే, మనం ఇట్లా పోయి సరదా పోయి పానాలు తీసుకున్నాం అది అని అమ్మాయి చెప్పి ఏడుస్తుంటుంది. ఈ అమ్మాయి ఎదుర్కొని లేస్తుంది. లేచి ఏంది ఇలా కళ్ళకి వచ్చిందని అమ్మాయి బాధపడుతుంది. ఇంకా అది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.